మహాభారతంలో ఏంటంటే ఒక చాలా చిన్న ఉదాహరణ చెప్తా. భీముణ్ణి మంచి మీసాలు వాడిగా, ఇలా వంకు తిరిగి ఉన్న మీసాలు వాడిగా, ఇంత లావు ఉన్న వ్యక్తిగా చూపిస్తారు కదా. అదేమీ కాదు, భీముడికి చిన్న హార్మోనల్ లోపం వల్ల మీసాలు ఎక్కువగా మొలవలేదు, నూనె మీసాలు కూడా లేవు. మంచి క్లీన్ షేవ్ చేసినట్టు ఉంటాడు అనమాట. ముందు మీరు భీముడి వేషం వేసినప్పుడు అది చేసి బోల్డ్ స్టెప్ చెయ్యండి. నేను చూసి రాలేదు కానీ మహాభారతంలో వర్ణించాను. మహాభారతం అంటే ఈ కరోనా టైంలో చాలా మంది చేసింది ఏంటంటేనండి, నేను 100 వెబ్ సిరీస్లు చూసానని ఒకళ్ళు, నేను ఇన్ని సినిమాలు చూసానని ఒకళ్ళు, మొత్తం ఓటీటీల మీద హాల్లో కూర్చుని దండెత్తి అసలు మహాభారత యుద్ధం చేసినంత దండయాత్ర చేశారు ఓటీటీల మీద. నేను హాయిగా మా ఊరు వెళ్ళి ఆ ఒరిజినల్స్ చదువుకున్నాను, అంతే తేడా. అలాగే కర్ణుడిని దయచేసి దాతగా చూపించడం ఒకటి తప్పండి. కొంత ప్రశ్న కాదు, కొంత రిక్వెస్ట్. మీరు మొదలు పెట్టినప్పుడే రాముడు అంటేనే ఆనందింపజేసేవాడు అన్నారు. మీ గురువు గారు సీతారాం శాస్త్రి, సినిమాలో సీతారాం గారు, మా ప్రెసిడెంట్ గారు సుమంత్ రామ్ గారు, ఆయన మాకు నాటకం చేయించి మంచి ఆనందింపజేశారు. మీరు అనంత శ్రీరామ్, మీరు ఆల్రౌండ్ అందరిలోనే అన్ని రకాల రంగాల్లో ఉన్నారు. మాటకారి, చేతకారి, పాటకారి, అయితే నాదొక చిన్న రిక్వెస్ట్. మీతో మొన్న పరిచయం మాట్లాడినప్పుడు మీరు ఒక చిన్న చెప్పారు, వెరీ ఫనీ ఇన్సిడెంట్. సుఖం బెకం శకం బెకం రావణశ్చ కర్ణశ్చ కుంభకర్ణశ్చ, అది మా మిత్రులందరూ పిలిపించి ఒకసారి. సరే, తప్పకుండా నేను తప్పకుండా క్లోజింగ్ లో అది వినిపిస్తాను. ఈలోపు ధర్మ సందేహాలు, అధర్మ సందేహాలు అన్ని తీర్చేసుకుంటాను. చెప్పండి. ఓకే, కర్ణుడు అంత గొప్ప దాత కాదు, అదొక స్టడీ చేసి చూపించండి. ఇంకా అసలు మహాభారతంలో చూసుకుంటే మీరు దానవేర సూరకర్ణ అన్న సినిమా ఏదైతే చూసారో అదంతా అబద్ధం. ఆ దానవేర సూరకర్ణ చూడకుండా మహాభారతం మీకు విజయవాడ వాస్తవ్యులు ఎవరైనా ఉంటే, విజయవాడకి దగ్గరలో పులపర్తి శ్యామలానంద ప్రసాద్ గారు అని ఒక వ్యక్తి ఉన్నారు. వాళ్ళది లలితా త్రిపుర సుందరి ధార్మిక పరిషత్ అనే సంస్థ ద్వారా అతి తక్కువ ధరకి 1,00,000 శ్లోకాల తాత్పర్యంతో ఒక 18 వాల్యూమ్లు, ఒక్కొక్కటి 300 పేజీలు ఉన్న బుక్ ఉంటుంది. 18 వాల్యూమ్లో నాకు తెలిసి 800 రూపాయల లోపే ఉంటుంది. అది తెప్పించుకుని అది చదివి దాని ద్వారా చేస్తే అద్భుతంగా ఉంటుంది. అంటే మీరు కూడా ఆదరించడం కోసం చూసుకుంటే, అంటే మీరు మీ ప్రోగ్రామ్ ని కమర్షియల్ గా చూస్తున్నారనే అర్థం. మేడం గారు ఒకసారి